తిరుమల శ్రీవారి భక్తి గీతాల వక్రీకరణపై రాజకీయ దుమారం మరింతగా ముదురుతోంది. నెల్లూరులో వైసీపీ నిర్వహించిన డిఎస్సీ నిరసన దీక్షలో శ్రీవారి పాటలను వక్రీకరిస్తూ ఆలపించడాన్ని తిరుపతి ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాస్ తీవ్రంగా తప్పుపట్టారు. స్వామి భక్తుల మనోభావాలను దెబ్బతీసేలా వైసీపీ నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైసీపీకి దేవుడంటే భక్తి లేదని, భయం లేదని విమర్శించిన ఆయన తిరుమలలో కల్తీనే వ్యవహారంతో టీటీడీ చరిత్రలో చెరగని మచ్చ మిగిల్చారని ఆరోపించారు. ఆ ఘటన నుంచి ప్రాయశ్చిత్తం పొందకముందే మరోసారి శ్రీవారి పాటలను వక్రీకరించి భక్తుల మనోభావాలను కించపరిచే ప్రయత్నం చేశారని అన్నారు. ఆధ్యాత్మిక విలువలకు గౌరవం ఇవ్వని వైసీపీ తప్పుల మీద తప్పులు చేస్తోందని, ప్రజలకు ఉన్న భక్తి విశ్వాసాలను అవమానించే రాజకీయాలు ఎప్పటికీ నిలవని ఆరణి శ్రీనివాస్తో మా ప్రతినిధి రవివర్మ ఫేస్ టు ఫేస్. ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి పుణ్యక్షేత్రం తిరుమల శ్రీవారి సంస్థానంలో కల్తీ నెయ్యికి పాల్పడి అపచారం చేసినటువంటి వైసీపీ ఇప్పటికీ బుద్ధి తెచ్చుకోకుండా మరో అపచారానికి పాల్పడుతున్నది. స్వామివారి సంకీర్తనలను సైతం వారి యొక్క డిఎస్సీ నిరసన దీక్షలో ప్రస్తావించి మరో పెద్ద అపచారం చేసింది వైసీపీ. ఇది యావత్ ప్రపంచం మొత్తం వైసీపీ తీరును తప్పుపడుతూ ఉంది. అదే కాకుండా సోషల్ మీడియాలో సైతం తీవ్ర వ్యతిరేకత వస్తూ ఉంది. దీనికి సంబంధించి మరింత సమాచారం తిరుపతి ఎమ్మెల్యే మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇవాళ ఏం సార్ వైసీపీ చేస్తున్నటువంటి విధానం ఎలా ఉంది సార్, ఎలా చూడాలి సార్? వైసీపీ ఒకప్పుడు పార్టీ ఉంది. ఆ వైసీపీ ఇప్పుడు గొడ్డలి పార్టీగా రాష్ట్ర వ్యాప్తంగా గొడ్డలి పార్టీ అనేసి వస్తూ ఉంది. ఈ గొడ్డలి పార్టీ నెల్లూరు జిల్లాలో శ్రీవారి పాటలను కూడా వక్రీకరించి పాడడం చాలా బాధాకరంగా ఉంది. శ్రీవారి పాటలు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి ప్రపంచవ్యాప్తంగా ఆరాధ్య దైవం. అటువంటి దైవాన్ని కీర్తిశేషులు ఘంటసాల, సుశీల గారు భక్తి గీతాలతో పాడిన పాటలను కూడా గొడ్డలి పార్టీ వారు వక్రీకరించి ఇది డిఎస్సిలో దీక్ష చేపడుతున్నాము అనేసి చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కూడా చేస్తున్నారు. వాళ్లకు భగవంతుడి పైన నమ్మకం లేదు. ఇప్పుడు వాస్తవాలు తెలిసింది. ఆధ్యాత్మిక విలువలు గొడ్డలి పార్టీ ఆచరించడం లేదు. తప్పును నిజం చేయడం శతవిధాలా ప్రయత్నిస్తున్నారు. తప్పే తెలుస్తుందే కానీ నిజం ఎప్పటికీ కాదు. మీరు ఎన్ని దీక్షలు చేపట్టినా, ఎంతమంది మీ నాయకులు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా చేసినా కూడా ఎవరు ప్రజలు నమ్మేవారు లేదు. మీ పార్టీలో ఉండే నాయకులే మిమ్మల్నే నమ్మడం లేదు. ఎందుకు ఇది చేస్తున్నాము, తప్పు చేస్తున్నాము? డిఎస్సి అనేది ఒక పద్ధతి ప్రకారం యువ నాయకులు, ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో 100% పక్కగా జరిగింది. నేను ఈరోజు వాళ్ళకు సవాల్ కూడా చేస్తున్న గొడ్డలి పార్టీ వాళ్ళకు, డిఎస్సిలో తప్పులు జరిగిందని నిరూపించండి. చాలా 16,000 మంది ఉద్యోగాలు ఇచ్చారు. వాళ్ళల్లో 16 మందిని పిలుచుకొచ్చి స్టేజ్ ఎక్కించి మా దగ్గర డబ్బులు తీసుకున్నారు, మా పైన ప్రలోభం పెట్టి మాకు ఉద్యోగాలు ఇచ్చారని చెప్పించండి. మేము దానికి సమాధానం చెప్తాము, ఎన్డీఏ కూటమి పార్టీ. అంతేగాని ఇవి గొడ్డలి పార్టీ అవి వక్రీకరిస్తున్నారు. ఆఖరికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి కీర్తనలు భక్తి భావాలతో కూడా చేస్తున్న దీనికి చేశారు. ఆల్రెడీ వెంకటేశ్వర స్వామికి ఈ గొడ్డలి పార్టీ సమర్పించే నైవేద్యాలలో కూడా కల్తీ నెయ్యికి పాల్పడి కోట్ల రూపాయలు దడ్డుకొని దాంట్లో కూడా నెయ్యిలో కల్తీ జరగడం, ఇవన్నీ ప్రపంచవ్యాప్తంగా కల్తీ నెయ్యి జరిగిందని ఒప్పుకోవడం తెలిసింది. దానికి కూడా మా నాయకుడు జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ప్రాయశ్చిత్త దీక్ష చేపట్టి 13 రోజులు ప్రాయశ్చిత్త దీక్ష చేపించి ఆఖరి తిరుమలకు కాలినడకన వెళ్ళి, స్వామి అపచారం జరిగింది, మన్నించు, నేను ప్రాయశ్చిత్త దీక్ష కోరుతున్నాను అనేసి సనాతన ధర్మం పైన తిరుపతిలో వచ్చి బాగా ప్రపంచవ్యాప్తంగా తెలిసే విధంగా హిందూ ధర్మం, సనాతన ధర్మం గురించి తెలియజేశారు. వీళ్ళకు హిందూ ధర్మం తెలియదు, సనాతన ధర్మం తెలియదు. ఆఖరికి ఏడుకొండల వెంకటేశ్వర స్వామిని కూడా వక్రీకరిస్తున్నారంటే వీళ్ళ మనశ్శాంతి ఎంత నీచానికి దిగజారిందో వాస్తవానికి తెలుస్తూ ఉంది. ఇది భగవంతుడు వీళ్ళకు శిక్ష ఖచ్చితంగా ఏడుకొండల వెంకటేశ్వర ఆల్రెడీ పెట్టుకున్నారు. మళ్ళీ ఇప్పుడు వక్రీకరిస్తున్నారు. వీళ్లకు
గొడ్డలి పార్టీకి శిక్ష తప్పకుండా వేస్తారనేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది ముఖ్యంగా తిరుపతి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి శ్రీనివాస్ గారు తిరుమల శ్రీవారి ఆలయానికి సంబంధించినటువంటి సంకీర్తనలు సైతం వక్రీకరిస్తూ వైసీపీ పాల్పడడం తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిని యావత్ శ్రీవారి భక్తులు కూడా వ్యతిరేకిస్తున్నారు. ఇలాంటి విధానాన్ని అంటగట్టాలని చెప్పేసి పదే పదే పేర్కొంటున్నారు. అదే కాకుండా స్వామివారి సంకీర్తనలు భక్తిభావంతో అలరాలించేలా ఉండాలి, కానీ వక్రీకరించేలా ఉండకూడదని చెప్పి కూడా పేర్కొంటున్నారు. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణ, రవి ప్రైమ్ 9, తిరుపతి.